హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు నేను మీకు క్రాబ్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. సో, మాది బేసికల్లీ నెల్లూరు అనమాట. మాకేంటంటే సీ ఫుడ్ అనేది బాగా అలవాటు. ఈ ఫిష్, క్రాబ్, ష్రింప్ అవన్నీ మేము ఫ్రీక్వెంట్‌గా తింటుంటాము. అలా అలవాటైందే ఈ క్రాబ్ అనమాట. చాలా రోజుల నుంచి క్రాబ్ వీడియో పెడదాం అనుకుంటున్నా. ఫైనల్లీ ఈరోజు టైం దొరికింది రికార్డ్ చేయడానికి. చరణ్ ఏదో చేస్తున్నట్టున్నాడు. ఏంటో కలుపుతున్నాడు, కట్ చేస్తున్నాడు. నేను ఇది క్రాబ్ చేస్తున్నాను. ఎప్పటినుంచో అందరూ అడుగుతున్నారు కదా క్రాబ్ వీడియో. సో, ఫస్ట్ క్రాబ్స్‌ని బాగా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఒక కంటైనర్‌లో వాటర్ పోసి, కొంచెం ఉప్పు, పసుపు వేసి కొంతసేపు మనము బాగా ఉడకబెట్టాలి. సో, ఇవి బ్లూ క్రాబ్స్ అంటారు. ఈ చిన్న క్రాబ్సే కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు ఉడకబెట్టినా కూడా సరిపోతుంది. సో, ఇప్పుడు ఉప్పు, పసుపు వేసాం కదా! కొంచెం మిక్స్ చేసి కొంతసేపు ఒక 5, 10 మినిట్స్ మనం బాగా హై ఫ్లేమ్‌లో ఉడికిస్తే సరిపోతది. సో, నెక్స్ట్ వచ్చి ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్‌లో ఆయిల్ వేసి అండ్ చెక్క, మొగ్గ ఇవన్నీ వేసాను అండ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ ఏంటంటే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వాటిని వేయించాలి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. సో, ఇప్పుడు చూసారా కొంచెం కొంచెం కలర్ మారింది కదా! ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను తగినంత. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేయాలి. సో, నేను స్ట్రైట్ కట్స్ వేస్తున్నాను. సో దట్ బాగుంటుంది కూరలోకి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటంటే పచ్చిదనం పోయేదాకా మనం బాగా దాన్ని కలపాలి. సో, బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసాను అండ్ ఆల్సో నేను చేసుకున్న టొమాటో పేస్ట్ అండ్ కొంచెం కారం కూడా వేయాలి. వేసి మొత్తం అంతా బాగా స్టిర్ చేయాలి. కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసాక అలానే హై ఫ్లేమ్ మీద కొంతసేపు ఉంచాను. తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా అండ్ ఆల్సో ఈ క్రాబ్ కోసం చేసిన కొంచెం హోమ్మేడ్ మసాలా ఇవన్నీ వేసి అలానే కొంచెం సేపు స్టిర్ చేశాను కర్రీని. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న క్రాబ్ ఉంది కదా! ఆ క్రాబ్‌ని దీంట్లో వేయాలి. వేసిన తర్వాత బాగా తిప్పాలన్నమాట. మొత్తం అన్ని క్రాబ్స్‌కి ఆ మసాలా పట్టేదాకా మొత్తం తిప్పాలి మనము. నాకేంటంటే గ్రేవీ తక్కువ ఉంటే ఇష్టము క్రాబ్. అందుకే నేను కొంచెం హై ఫ్లేమ్ మీద ఇంకా కుక్ చేస్తున్నాను. ఆ గ్రేవీ అంతా కొంచెం దగ్గర అయ్యేదాకా. ఇప్పుడు కొంచెం సిలాంట్రో వేస్తున్నాను. వేసిన తర్వాత కొంతసేపు మళ్ళీ ఒకసారి తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ టచ్ ఇంకొంచెం సేపు గార్నిష్ చేసుకోవచ్చు ఈ కొత్తిమీర వేసి. అంతే, క్రాబ్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక పట్టు పట్టాలి. సో, ఫస్ట్ ఒక క్రాబ్ వేసుకొని ట్రై చేస్తున్నాను. సో, ఇప్పుడు కూడా క్రాబ్ మనం వైట్ రైస్లో తినాలి. ఏం లేదు, ఫస్ట్ మనము ఆ షెల్ ఉంది కదా! ఆ షెల్ని మన తంబుతో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట దాంట్లో ఉన్న మీట్. సో, ఆ మీట్ వచ్చేసిన తర్వాత దాన్ని మనం వైట్ రైస్లో కలుపుకొని ఆ గ్రేవీని, ఆ మీట్ని అంతా కలిపి తినచ్చు. సో, చూసారా ఆ తమ్ముతో అంటే ఎంత ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఆ మీట్ ఉంది కదా! ఆ మీట్‌ని మంచిగా మనం వైట్ రైస్‌లో కలుపుకొని మంచిగా తినొచ్చు. వావ్! చాలా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇది. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామందికి ఎలా చేయాలి లేకపోతే ఎలా తినాలి అని చాలా క్వెషన్స్ ఉంటాయి కదా! ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఇంకో ముద్ద తింటాను. సో, ఇది ఎలా ఉందో చూద్దాం. వావ్! ఇది కూడా ఇంకా చాలా చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళి ఈ వీకెండ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక స్పెషల్‌తో